ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జయలక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం మన ఆరోగ్యానికి ధనియాలు చాలా మంచివి. ధనియాల్లో అనేక ఔషధాలు దాగి ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కొన్ని ధనియాలను తినడం వల్ల షుగర్ వ్యాధులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనియాల పొడిని నీటిలో వేసుకుని తాగితే జుట్టు రాలడం తగ్గిపోయి మీ జుట్టు బాగా పెరుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం జీలకర్ర పొడి వేసుకుని తాగితే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. అరటిపండు తినడం వల్ల మన శరీరానికి చాలా శక్తి వస్తుంది. బెల్లంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి. మీ శరీరానికి రక్తం బాగా పడుతుంది. ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి. ఉసిరికాయలను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే నానబెట్టిన వేరుశనగ గుళ్లను తింటే మీ శరీరం బలంగా తయారవుతుంది. ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. ఒక్కోసారి సడన్గా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి త్వరగా తగ్గిపోవాలంటే పంచదారలో కొంచెం జీలకర్ర కలుపుకుని తినండి. క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున ఏదైనా పుల్లటి పండును తినండి. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి. శరీరం మీద ఎక్కడైనా గాయమైతే నెయ్యిలో కర్పూరం పొడిని కలిపి దాన్ని పేస్ట్ లాగా తయారుచేసి గాయం పైన రాసుకుంటే గాయాలు త్వరగా మానిపోతాయి. నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని మనలో చాలామంది భయపడిపోతూ ఉంటారు. కాని ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి తింటే ముసలితనం రాకుండా ఉంటుంది. అలాగే మెంతులను నీటిగా నానబెట్టి ఆ మెంతి నీటిని ప్రతిరోజూ తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు తగ్గిపోతుంది. సులభంగా బరువు తగ్గిపోతారు. వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. హై బీపీ సమస్యలతో బాధపడేవారు పచ్చి వెల్లుల్లి తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఒక క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ప్రతిరోజు ఒక క్యారెట్ తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే చర్మంపైన ముడతలు తగ్గిపోతాయి. జామ పండులో ఎన్నో విటమిన్లు ఉంటాయి. జామపండు అమృతంలాగా పనిచేస్తుంది. కాబట్టి జామపండ్లను ఎక్కువగా తింటే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎండు కొబ్బరిలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు కనీసం 4 లీటర్ల నీటిని తాగాలి. వారంలో 2 సార్లైనా సరే మీరు తినే ఆహారంలో ఆకుకూరలు ఉండాలి. యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో యాలకుల పొడిని కలుపుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఉప్పును ఎక్కువగా తినకూడదు. ఉప్పు ఎక్కువగా తింటే గుండె సమస్యలు ఏర్పడతాయి. అలాగే కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.